జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో బిజీగా ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన పవన్ ఆమెతో సమావేశమయ్యారు. కాగా అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ కోసం వేచి చూసిన టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తోట సీతామహాలక్ష్మి నివాసంలో ఉదయం నుంచి వేచి చూస్తే తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆందోళనకు దిగారు. తెలుగు తమ్ముళ్ని మహాలక్ష్మి, పీతాని సత్యనారాయణ బుజ్జగించడంతో పరిస్థితి చక్కబడింది. నువ్వు అరిస్తే ఏం పని కాదు. పెద్ద ఉంటాయి కదా నువ్వు అరిస్తే ఏం పని కాదు. పెద్ద ఉంటాయి కదా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. పవన్ కళ్యాణ్ కోసం అయితే టీడీపీ కార్యకర్తలు అయితే వేచి ఉన్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కలవలేదని చెప్పి వాళ్ళైతే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. బిజీగా ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా బిజీగా ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో బిజీగా మీట్ అవుతున్నారు. ఇదే నేపథ్యంలో ఉదయం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన అనంతరం ఫస్ట్ ఏదైతే టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లారు, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటికి వెళ్లారు, ఆ తర్వాత బీజేపీ నాయకుడు ఇంటికి వెళ్ళడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించినటువంటి అందరి దగ్గర కూడా ఆయన ఇంటింటికి వెళ్లి వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో తోట సీతామహాలక్ష్మి ఎవరైతే టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షురాలకు సంబంధించినటువంటి నివాసానికి వెళ్ళినప్పుడు ఇది ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా వివిధ మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తోట సీతామహాలక్ష్మి ఇంటికి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తోట సీతామహాలక్ష్మి ఇంటికి వచ్చిన సందర్భంలో ఆయన నేరుగా టీడీపీ అధ్యక్షురాలైనటువంటి తోట సీతామహాలక్ష్మి కలవడం, అదేవిధంగా వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కనీసం వారి వెంక చూడకుండా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇటు టీడీపీ సంబంధించిన అటువంటి తోట సీతామహాలక్ష్మి అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీడీపీ సంబంధించిన వారు అందరూ కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ కోసం మీరు ఇక్కడ తీసుకొచ్చారు, అయితే మాతో కనీసం మాట్లాడకుండా మా ఎంత చూడకుండా ఆయన వెళ్ళిపోవడం అది చాలా అవమానకరం అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. అదే ఇదే నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. మీరేమో ఏదైతే అందరు కలిసికట్టుగా ప్రయాణం చేయాలి, అదేవిధంగా పొత్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా టీడీపీ లేకపోతే జనసేన విజయం సాధించాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పార్టీ అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని మా వైపు కూడా చూడకుండా మమ్మల్ని పలకరించకుండా వెళ్ళిపోయారని చెప్పేసి చాలా అసహనం వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రి పితాన సత్యనారాయణ, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే నిమ్మల రామానాయుడు, అదేవిధంగా శివరామరాజు, అదేవిధంగా మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు అందరి ముందు కూడా ఎవరైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున విసిగిపడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మరొక మాజీ ఎమ్మెల్యే భీమవరం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అంజబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అదే రీతిలో రియాక్ట్ అవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి భీమవరంలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే టీడీపీ సంబంధించినటువంటి వారి యొక్క సహకారం కోసం, అదేవిధంగా తన యొక్క గెలుపుకి వారు కూడా సహకరించాలని నేరుగా టీడీపీ నాయకుల ఇంటికి వెళ్ళి కోరడం జరిగినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను విస్మరించారు. ఓన్లీ నాయకులతోనే మాట్లాడారు తప్ప ఇటు కార్యకర్తలు కానీ లేకపోతే దిగు స్థాయి నాయకులతో మీరు మాట్లాడరా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తే అదేవిధంగా ఘర్షణ కూడా దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జిల్లా టీడీపీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి పితాని కానీ, లేకపోతే అక్కడ నిమ్మల రామానాయుడు తదితరులందరూ కూడా కార్యకర్తలను సర్దిమణిగలా చేసి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధికారంలో వచ్చే విధంగా మనం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి సర్ది చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా ఈ రోజు బిజీగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఆయన అనుకున్న వ్యూహం అయితే సక్రమంగా జరిగినప్పుడు కూడా ఇటు తెలుగు తమ్ముళ్ళు అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇటు భీమవరంలో కనిపిస్తుంది. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ. నువ్వు అరిసే ఏం పని కాదు. మనందరం కలిసి ఒక పార్టీని నిర్మించుకోవాలి. శత్రువు మనకు ఎవరని చూడాలి, కానీ మనకు శత్రువులు కాదు. మన శత్రువు ఎవరు? వైఎస్ఆర్. మన రెండు కలిసి పార్టీలు కలిసి శత్రువులను కొట్టాలి మనం. అప్పుడు కానీ ఇక్కడ మనం ఈగోలకు పోయి మనల్ని కలవలేదు, కలిగిండి ఆయన కలవాలనుకునే వచ్చారు అక్కడికి. అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. అసలు మరి ఎవరు రానివ్వలేదు కదా. మేము అన్ని ఇక్కడ స్టేజ్ ఎందుకు అరేంజ్ చేసాం? ఆయన కోసమే. ఆయన 10 నిమిషాలు మీరు కనపడాలంటే ఆయన కారు కూడా ఇలా వచ్చి ఆయన వెళ్ళే పరిస్థితిలో పెట్టాం. మరి ఆయన అసలు ఎక్కడ రానివ్వలేదు. కాబట్టి ఇది రేపడితే మనకు కూడా ఇలాగ అవుద్ది.